కేజీ వంటుందా? హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ అండి. ముందుగా అందరికి కూడా నమస్కారం అండి. అయితే ఈరోజు మా అబ్బాయి నాటుకోడి తీసుకొచ్చాడు. ఆ నాటుకోడి తీసుకొచ్చి పోయించి తీసుకొని వచ్చేసాడు. అమ్మ ఈరోజు ఏం చేస్తావు అని అడిగాడు. అయితే ఈ నాటుకోడితో ఏం చేయాలా అని ఆలోచన వచ్చిందండి. అయితే ఏం చేయాలి అని అనుకునేటప్పుడు మన రాయలసీమ ఉంది కదండి, మన రాయలసీమ ఫెస్ట్లో నాటుకోడి పులుసు రాగి సంగటి అయితే ఈ రోజు నేను చేయబోతున్నానండి. నేనైతే కేజీ పావు కూర తీసుకున్నానండి. కేజీ కూర తీసుకున్నాను. అన్ని తీసాక కేజీ పావు కూర వచ్చింది. కేజీ పావు కూరకి మనకి 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. 5-6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. గుండగా కాదు, కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. అయితే మనం నాటుకోడి పులుసులోకి ముందు మసాలా దినుసులు అనేవి మనం తయారు చేసుకోబోతున్నాం. దీన్ని పౌడర్ చేయబోతున్నాను. ఇందులో నేను ఏమేమి వేసానంటే వెండి కొబ్బరి వేసానండి. దాంట్లోకి యాలకులు ఒక 2 తీసుకున్నాను, దాల్చిన చెక్క తీసుకున్నాను, మరాఠీ మొగ్గ తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను, ధనియాలు తీసుకున్నాను, పువ్వు తీసుకున్నాను, లవంగాలు తీసుకున్నాను, గసగసాలు. అయితే ఇది వేడెక్కింది. దీన్ని మనం కొంచెం దూరపదనగా వేపుకోవాలి. ఇది నాటుకోడి పులుసుకి చాలా ఇంపార్టెంట్. ఈ పౌడర్ వేయాలి. మనం ఇది వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుందండి మనకి. సిమ్లో పెట్టేసుకున్నాను, మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇది వేడి చల్లారినంత వరకు కూడా మనం పక్కన పెట్టుకోవాలండి. మనం డైరెక్ట్గా వేసుకుంటే మిక్సీ పాడైపోద్ది కదా, అందుకోసం మనం పక్కన పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం చికెన్ని క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఈ పెద్ద పెద్ద ముక్కలుగానే, ఎందుకంటే మనం నాటుకోడి పులుసు అన్నాం కదా, కాబట్టి ఈ నాటుకోడిని ఇంత ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా చిన్న ముక్కలుగా కోస్తే బాగోదు. అయితే నేను చికెన్ని శుభ్రంగా కడేసుకున్నానండి. ఈ చికెన్ని శుభ్రంగా కడేసుకున్నాం. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మనం ఒక బాల్డీని అయితే తీసుకుందాం. ఇది నాటుకోడి పులుసుకి అయితే ఇదైతే కరెక్ట్గా సూట్ అవుతుందండి. అయితే గిన్నె వేడెక్కిపోయిందండి. గిన్నె అయినా ఆయిల్ అయినా మనం వేసేటప్పుడు వేడిగా మనకి తెలియాలి అనుకుంటే దాని పైన కొంచెం లైట్గా మనం చేయి పెడితే ఆ సెగ అనేది మన అరిచేతికి తగిలితే అది మనకి వీటెక్కినట్టుగా మనకు తెలుస్తుందండి. అందుకోసం మనకి ఇది వీటెక్కిపోయింది. మనకి వేడి ఎక్కువైపోయింది కాబట్టి మనం ఆయిల్ వేసుకుంటున్నాము. మనం ఆయిల్లోని మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఉల్లిగడ్డలు అంటారు కదా రాయలసీమలోని, మనం కూడా ఉల్లిగడ్డ అని అందాం. బాగా మరిగిపోయింది నూనె. అయితే మనకి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం మనం 2 స్పూన్స్ వేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కదా, నాటుకోడిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అయితే దాంట్లో కొంచెం మనం పసుపు వేసుకుందాం. 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ అంటే ఫుల్ కూడా వేసుకోకూడదు, 1/2 స్పూన్ మాత్రమే పసుపు వేసుకోవాలి. చూడండి ఎంత ఎల్లోగా భలే కనిపిస్తుంది. అయితే మనం శుభ్రం చేసుకున్న చికెన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం. గడ్డ ఉప్పు వేస్తే దీనికి టేస్ట్ వేరేది వస్తుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. గడ్డ ఉప్పు వేస్తున్నాను. మనం ఒక 10 నిమిషాలు మాత్రం బాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు మూత వేసుకోవాలండి. అయితే మూత పెట్టేస్తున్నాను చూడండి. అయితే నేను ఈ నాటుకోడి పులుసులోకి 2 టమాటాలు తీసుకున్నానండి. ఈ 2 టమాటాలని బాగా మనం నలిపేసేయాలండి. బాగా చూడండి, చేతులతోని ఈ గుజ్జంతా వస్తుంది. ఇది వేస్తే చాలా బాగుంటుంది. మనం చికెన్ మీద మూత తీసేసుకున్నాండి. చూడండి బాగుందే. కలిపేద్దాం, కొంచెం సిమ్లో పెడదాం. మనం ఇందాకలా టమాటా గుజ్జుని వేసేద్దాం. ఇలా వేస్తేనే బాగుంటుంది. టమాటా వేసాం కదండి, ఈ టమాటా కూడా కొంచెం మగ్గనిద్దాం. మనం మూత
మూత తీసుకోవాలనుకుని కదా మూత తీసుకున్నాను. ఇలా అయితే అవుతుంది. ఆయిల్ అంతా పైకి వస్తుంది. కానీ నాటుకోడి కాబట్టి మనకి ఉడికేటప్పటికి చాలా టైం అనేది పడుతుంది. అయితే దీంట్లో ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసుకుందాం. కారం కలుపుకొని బాగాన మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాటుకోడి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. పులుసులా రావాలి కదండి, అందుకోసం ఇలా వేసాను నేను. ఇది మనకి రెడీ అయ్యే టైం కల్లా మనం ఇప్పుడు రాగి సంగటి అనేది చేసుకుందాం. పక్క స్టవ్ వెలిగించుకొని. అయితే ఇప్పుడు మనం రాగి సంగటి అనేది చేసుకుంటున్నామండి. ఇప్పుడు అయితే ఈ రాగి సంగటిలోకి ముందు కావాల్సింది ఏంటంటే నూక బియ్యం. ఈ నూక బియ్యం మనం కడిగేసి మన స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ నూక అయితే కడిగేసుకున్నాం. దాంట్లోకి మనం ఇదిగోండి నీళ్ళు పోస్తున్నాను. ఎన్ని నీళ్ళు పోస్తున్నానో మీకు చెప్తాను వినండి. అయితే చూడండి, నేను ఒక చెంబు నీళ్ళు వేసాను. ఇది 2వ చెంబు వేస్తున్నాను. ఎందుకంటే రైస్ కుక్ అవ్వాలి కాబట్టి మనకి 3 వేసాను, 4, 5 అయితే వేసానండి నేను. మన పిండి బట్టి మనం నీళ్ళు తీసుకోవాలి. అందులో మనం రైస్ కూడా వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు అనేది ఎక్స్ట్రాగా ఉండాలి. ఇందులోనే మనం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే కొంచెం బాగుంటుంది కాబట్టి ఉప్పు వేస్తున్నాను నేను. అయితే ఇది వాటర్ మరిగిపోయిందండి బాగానా. చూద్దాం ఎలా ఉందో. బియ్యం కొంచెం కుక్ అవుతున్నాయి, ఉడుకుతున్నాయి. అయితే దీంట్లో సాల్ట్ ఎలా ఉందో చూస్తాను. సరిపోయింది. ఇప్పుడు ఇది మరిగిపోయిందండి. ఇందులో రైస్ కూడా కుక్ అయిపోయింది. అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం పలుకుగానే ఇలా ఉండాలి. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రాగి సంగటి చేసేటప్పుడు ఇలాంటి కర్ర మాత్రం ఉంటే చాలా బాగుంటుంది. గట్టితో కూడా తిప్పుకోవచ్చు, ఉండలాగా అయిపోతుంది. ఈ కర్ర ఉంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను. మనకి ఎంత కావాల్సి వస్తే అంత వేసుకుందాం. చూడండి, బాగా చూడండి వీడియోని ఎలా కలుపుతున్నానో నేను. అలాగే చూడండి, మళ్ళీ ఇంకెక్కువ వేసుకోకండి పిండి, అది సరిపోతుంది. ఫైనల్గా అయితే మనకి రాగి సంగటి అనేది తయారైపోయిందండి. రాగి సంగటి అంటే అయితే ఇలా ఉంటుంది. మనం దీన్ని వేరే ప్లేట్లో తీసుకుని మనం ముద్దలుగా తయారు చేసుకోవాలి. అయితే మనం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం అండి. నెయ్యి ఎందుకు వేసుకుంటున్నానంటే గిన్నెకి అంటకుంటా, చేతికి కూడా మనకి అంటకుంటాను. వేడిగా ఉంది కదండి. అయితే చేతిని చల్ల నీళ్ళతో తడి చేసుకొని దాన్ని తడి చేస్తూ ఉండాలండి, లేకపోతే వేడి కదా. కప్పులో వేసుకున్నా బాగుంటది, కానీ చేతితో చేసుకుంటే అది బాగుంటది. అయితే మనమైతే ఈ విధంగా రాగి సంగటి, రాయలసీమ నాటుకోడి పులుసు అయితే ఈ విధంగా మనం తయారు చేసుకోవాలండి. అయితే మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం రాయలసీమ రాగి సంగటి, నాటుకోడి పులుసు అనేది మనం తయారు చేసుకున్నామండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా బాగా వచ్చిందండి. అయితే నేను ఇప్పుడు ఇది తిని మీకు ఎలా ఉందో నేను మీకు చెప్పాలి కదా. మా అబ్బాయిని కూడా పిలిచేస్తున్నానండి. చిన్నోడా, అండ్ మన రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసు రాగి సంగటి చాలా ఈజీగా, చాలా సులభంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీని టేస్ట్ అనేది ఏ విధంగా ఉందో మీకు అయితే చూపిస్తాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే టేస్ట్ చేయి. అండ్ ఏమైందో నువ్వే చేసే కదా, ఫస్ట్ తిను. దీంట్లో నాటుకోడి పులుసు అండ్ అలానే దీంట్లో నెయ్యి కూడా వేసావా? దీంతో మనకి ఆనియన్స్ తో తింటే దాని టేస్ట్ అనేది మనకి పులుసు అండి. పులుసు కాబట్టి గ్రేవీ వేస్తున్నాను. అబ్బా, వేడివేడిగా ఉందా? వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే దీని యొక్క టేస్ట్ అనేది మనకైతే తెలుస్తుందండి. తింటున్నాడండి, చూడండి. చాలా అంటే చాలా బాగుంది. హోటల్ స్టైల్లో మనం చాలా సింపుల్ వేలో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే నేను చేస్తున్నాను ఉండండి. బా, ఆ నెయ్యితో ఆ నాటుకోడిని తింటూ ఉంటుంటే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది కూడా. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకు ఫైనల్ గా అయితే రాయలసీమ రాగి సంగటి ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్ గా మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మీరు అలా వెళ్లే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.